వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు మనం ఎంతో ఇష్టంగా తినే కూరగాయలు వస్తాయి. అందులో నాకెంతో ఇష్టమైన ఈ చిక్కుడు పిక్కలంటే ఇంకా ఇష్టం. కాస్ట్ మాత్రం కాస్త ఎక్కువగా ఉన్నా కానీ టేస్ట్లో మాత్రం చాలా బెస్ట్. ఈ రెసిపీ చాలా తక్కువ టైంలోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతుంది. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర పోపు దినుసులు వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత చిక్కుడు పిక్కలు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. అలానే 2 టమాటాలని గుజ్జు గుజ్జుగా కట్ చేసుకోవాలండి. టమాటాలని ముందుగా వేసినట్లయితే చిక్కుడు పిక్కలు అనేవి ఉడకవు, అందుకని చెప్పి మధ్యలో వేయాలి. అందుకని టమాటా ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసేయాలి. అంతేనండి. రుచికి సరిపడ సాల్ట్, పసుపు, కారం, ధనియా జీలకర్ర పౌడర్, మసాలా పౌడర్ వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చిక్కుడు పిక్కల టమాటా కర్రీ రెడీ అయిపోతుంది.